సిటీ కేబుల్. అనుమతి లేకుండా కొనసాగుతున్న టీహెచ్ జూనియర్ కాలేజీపై వెంటనే చర్యలు తీసుకోవాలి. పీడీఎస్యూ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ డిమాండ్. ఎలాంటి అనుమతి లేకుండా కొనసాగుతున్న టీహెచ్ జూనియర్ కాలేజీపై వెంటనే చర్యలు తీసుకోవాలని పీడీఎస్యూ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఎలాంటి అనుమతి లేకుండా కొనసాగుతున్న కళాశాలపై యాజమాన్యంపై ఎందుకు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని శ్రీనివాస్ అన్నారు. అనుమతి లేని కళాశాలతో పాటు పాఠశాలలను కూడా నడుపుతున్న ఆల్మాస్ యాజమాన్యంపై అధికారులు వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. టీహెచ్ జూనియర్ కాలేజీతో పాటు అనుమతి లేని పాఠశాలలపై చర్యలు తీసుకోకపోతే భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈరోజు తాండూరు పట్టణంలో టీహెచ్ జూనియర్ కళాశాల గర్ల్స్ పేరు మీదుగా ఆల్మస్ యాజమాన్యము ఎటువంటి అనుమతి లేకుండా గత అకాడమిక్ సంవత్సరం అంటే 2024-25 అకాడమిక్ ఇయర్లో భాగంగా జూన్ నుంచి మొన్నటి వరకు ఎటువంటి అనుమతి లేకుండా అడ్మిషన్లు తీసుకొని క్లాసులు నిర్వహించడం జరిగింది. తీరా అనుమతి లేదు అని తెలిసి మరి వేరే కాలేజ్కు ఆ విద్యార్థులను అటాచ్ చేయడం జరిగింది. మరి అనుమతి లేకుండా సంవత్సరం మొత్తం కళాశాలను నడుపుతూ విద్యార్థులను మోసం చేసినటువంటి యాజమాన్యం పైన చర్యలు తీసుకోవాలని మేము స్థానిక సబ్ కలెక్టర్కు 8 తారీఖు 2వ నెల 2024 రోజు కంప్లైంట్ చేయడం జరిగింది పీడీఎస్యూ విద్యార్థి సంఘంగా. మళ్ళీ ఈరోజు మేము ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని నేడు మళ్ళీ తిరిగి స్థానిక సబ్ కలెక్టర్ ఆఫీస్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ యాజమాన్యము ఇక్కడ ఒక కళాశాలను నడుపుతూ అదేవిధంగా ఒక స్కూల్ని కూడా ఎటువంటి అనుమతి లేకుండా నడుపుతూ ఉన్నారు ఇప్పటికీ కూడా. మరి ఇంత నడుస్తున్న విద్యాధికారులు ఎందుకు స్పందించడం లేదు? ఇప్పటివరకు ఎందుకు యాజమాన్యం పైన చర్యలు తీసుకోలేదు? ప్రజలకు తెలియపరచాల్సినటువంటి బాధ్యత అధికారులపైన ఎంతైనా ఉందని ఈ సందర్భంగా ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్ యూనియన్ తరపు నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. త్వరలో విచారణ జరిపి ఈ యొక్క టీహెచ్ కళాశాల యాజమాన్యం పైన కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. అదేవిధంగా అనుమతి లేకుండా ఇంకో పాఠశాలను కూడా వీళ్ళు తాండూరు పట్టణంలో నడుపుతూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వెంటనే తగు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేము ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్ యూనియన్ తరపు నుంచి తెలియజేస్తూ ఉన్నాం. ఒకవేళ అధికారులు స్పందించి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని ఎడల మేము ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్ యూనియన్ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమవుతాం. ఖచ్చితంగా ఈ యొక్క సమస్యను పరిష్కరించేంత వరకు మా పోరాటం అనేది ఆపము అని సిటీ కేబుల్.